ఇండియాలో 60 ఏళ్ల క్రితం ఉన్న ఆదాయ పన్ను చట్టం 1961ని మార్చి కొత్త ఆదాయ పన్ను చట్టం ఏప్రిల్ 1, 2026 నుండి అమలులోకి తీసుకురానున్నట్లు ప్రకటించారు. అయితే కొత్త ఆదాయ పన్ను చట్టంలో ఎటువంటి కొత్త పన్ను రేట్లు విధించలేదు. అయితే ఇక వచ్చే ఏడాది ఏప్రిల్ 1, 2026 నుండి అమల్లోకి రానున్న ఈ కొత్త ఐటీ చట్టం ప్రకారం ఆదాయ పన్ను అధికారులు ఇకపై మీ సోషల్ మీడియా ఖాతాలు, ఈమెయిల్లు, అలాగే ఏంటంటే ఆన్లైన్ పెట్టుబడి లేదా బ్యాంకు ఖాతాలు వంటి డిజిటల్ ప్లాట్ఫామ్స్కు యాక్సెస్ చేసుకునే అధికారాన్ని పొందే అధికారం ఐటీ అధికారులకు ఈ చట్టంలో పొందుపరిచారు. కొత్త చట్టంలోని క్లాజ్ 247 ప్రకారం ఒక అధీకృత ఆదాయ పన్ను అధికారి యాక్సెస్ కోడ్ అందుబాటులో లేని కంప్యూటర్ సిస్టమ్స్ లేదా వర్చువల్ డిజిటల్ స్పేస్ ద్వారా యాక్సెస్ కోడ్తో మీ ఖాతాల్లోకి ప్రవేశించే హక్కును, అలాగే మీ డిజిటల్ ప్రపంచంలో ఈమెయిల్ సర్వర్లు, సోషల్ మీడియా ఖాతాలు అంటే ఫేస్బుక్, ఎక్స్, ఇన్స్టాగ్రామ్ మొదలైనమాట, ఆన్లైన్ పెట్టుబడి ఖాతాలు, అలాగే ట్రేడింగ్ అండ్ బ్యాంకింగ్ ఖాతాలు, ఆస్తి యాజమాన్య రికార్డులు ఉన్న వెబ్సైట్లు, రిమోట్ సర్వర్లు లేదా క్లౌడ్ సర్వర్లు, డిజిటల్ అప్లికేషన్ ప్లాట్ఫామ్స్ను వెరిఫికేషన్ చేసే అధికారాన్ని కలిగి ఉంటారు కొత్త చట్టం ప్రకారం. గతంలో ఈ అధికారాలు ఐటీ ఆఫీసర్స్ కేవలం భౌతిక పరిమితులకే పరిమితమై ఉండేవి. కానీ మారిన సోషల్ మీడియా ప్రపంచంలో డిజిటల్ డీటెయిల్స్ వెరిఫై పన్ను ఎగవేతను అరికట్టడంలో పెద్ద ముందడుగని భావించి ఈ సవరణ తీసుకువచ్చారని నిపుణులు చెబుతున్నారు. అయితే డేటా గోప్యతపై చర్చలతో పాటు ఆందోళన కూడా ఎక్కువయ్యే అవకాశం ఉందని మరికొందరు నిపుణులు కూడా అంటున్నారు. మరి డేటా గోప్యతను పాటిస్తూనే ఐటీ చట్టం ప్రకారం వారు వెరిఫై చేసే అధికారం ఉంటుంది. కాబట్టి సోషల్ మీడియాలో కానీ ఏదైనా పోస్ట్ చేసేటప్పుడు అలాగే ఏంటంటే డీటెయిల్స్ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది.